హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎట్లా ఉన్నారు? ఈరోజు మేము డాలస్ వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి. బేసికల్లీ డాలస్ వెళ్ళేది హనుమాన్ టెంపుల్ మా మమ్మీ వాళ్ళు చూపిద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ బికాస్ మా క్యాన్సస్లో ఇదివరకు క్యాన్సస్లో ఉండేవాడిని కదా. సో క్యాన్సస్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు డాలస్కి వస్తున్నారు. సో అందరం కలిసి స్పెండ్ చేయబోతున్నాం ఈ వీకెండ్. సో ఈ వీకెండ్ చాలా ఫన్ ఉండబోతుంది. మా మమ్మీ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే గుడి ఉంది కదా. సో కార్లో తినడానికి మనకి చక్రాలు అండ్ కుర్కురే ప్యాకెట్ ఇంకొన్ని స్నాక్స్ అయితే పెట్టింది ఆరవ్కి మా మమ్మీను లక్ష్మి. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే మేము దారిలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎంత టైం 5 అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో స్టార్ట్ అవుతాం. డిన్నర్ బయట తినకుండా దారిలో ఎక్కడన్నా ఒక రెస్ట్ ఏరియాలో ఆగి తిందామని చెప్పేసి మేము పులిహోర అన్ని ప్యాక్ చేసుకున్నాం. సో ఇంకేంటి లేదు, వెళ్ళిపోదాం మనం. మీరు కనుక మా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే మేము ఎప్పుడైనా సరే ఇలా ట్రిప్ వేసేటప్పుడు నైట్ టైమ్స్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే కరెక్ట్గా ఇది భోజనం ఫుల్గా పెట్టి కూర్చోబెడితే పడుకుని పోతాడు. బట్ ఈసారి ఎందుకో మేము డేలో వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. కొంచెం దూరం బాగానే ఎంటర్టైన్ అయ్యాడు. ఇలా ఆడుకుంటూ ఒకేసారి ఆ విండో దింపాడు అనమాట. చూడండి ఎలా భయపడుతున్నాడు. సో ఇండైరెక్ట్గా మాకు ఒక ఆయుధం దొరికిందనమాట. ఆడు ఎప్పుడన్నా ఏడిచినా గోల్ చేసినా అది ఓపెన్ అయిపోద్ది అని చెప్తే కొంచెం సైలెంట్గా కూర్చునేవాడు. రెస్ట్ ఏరియాకి అయితే వచ్చాం అనమాట. ఇప్పుడే 7:30 ఆల్మోస్ట్ 8 అవుతుంది. సో 6 డిన్నర్ టైం కదా. సో వాడికి మేము కొంచెం ఏమన్నా మంచిగా తినేసి మళ్ళీ కంటిన్యూ అవుతాం. వెనకాల సన్సెట్ చూసారా, భలే ఉంది. అదే బాయ్ బాయ్. చెప్పా కదా ఇంట్లో నుంచి ఫుడ్ తెచ్చుకుంటున్నాం అని చెప్పి. చక్కగా మంచిగా పులిహోర, ఒక కర్రీ, ఒక రైస్, పెరుగు కూడా తెచ్చింది మా మమ్మీ. సో మంచిగా అందరం కలిసి కడుపు నిండా తిని అండ్ నెక్స్ట్ ప్రయాణానికి అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ పులిహోర మాత్రం ఆరో పక్కా తింటాడు. సో ఖచ్చితంగా అదైతే చేసుకెళ్ళాం అనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, పెడతారు లైటింగ్. మళ్ళీ జనాలకి కారు తగిలిద్ది కదా వర్కర్స్కి. వర్కర్స్కి కార్ టచ్ అయింది అనుకో $10,000 ఫైన్. నిజం. అబ్బా, అందరూ వర్క్ చేస్తున్నారు కదా. అలాంటి ఇండియా అమౌంట్ ఎంత చెప్పు లక్ష్మి, ఎంత? 10,000 అంటే ఇండియా అమౌంట్ ఎంత? 8,30,000. మాకంటే ఫుల్గా బాగా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేశాడు. ఆ రోజు వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి కొంచెం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం అందరం కలిసి. ఇక్కడ ఆల్రెడీ మా క్యాన్సర్ నుంచి ఫ్రెండ్స్ వచ్చారంటున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారనమాట. సో మా డాడీ వాళ్ళకి మంచి టైం పాస్ వాళ్ళని కలిసి మాట్లాడటానికి. అందరినీ పలకరించేశాక మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో స్టార్ట్ అయిన రోజు అయితే ఆ రోజు క్లైమేట్ అటు మరీ హాట్గా లేదు, మరీ కోల్డ్గా లేదు, పర్ఫెక్ట్గా ఉందని చెప్పాలి మా లక్కకి. అండ్ మమ్మీ వాళ్ళకి కొంచెం చలి ఉన్నా సరే కొంచెం బయట ఎక్కువసేపు ఉండలేకపోయేవాళ్ళు. సో ఈ టెంపరేచర్ వాళ్ళకి మాత్రం పర్ఫెక్ట్ అనిపించింది. ఆ రోజు సాటర్డే కదా, సో కొంచెం రష్ ఉండటం వల్ల కార్ కొంచెం దూరంగా పార్క్ చేశాను. అండ్ డాలస్లో ఈ టెంపుల్కి నేను ఫస్ట్ టైం రావడం అంటే చెప్పుల్ స్టాండ్ చూసి అర్థమైపోయింది, ఓకే ఫైన్ అందరూ చెప్తుంది నిజమే, వీఆర్ సో క్రౌడెడ్ హియర్ అని చెప్పి. బట్ ఎస్, గుడి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్, బాగా పీస్ఫుల్గా ఉంది. అలా చేస్తున్నారు బాగా. కశ్వి అప్పుడే గిచ్చేసుకున్నావు ఏంటమ్మా? మొన్న గిచ్చుకుంది. సరిగ్గా దండం పెట్టు.
పహల్గామ్ అటాక్లో చనిపోయిన వాళ్ళ గురించి వాళ్ళ ఆత్మలు శాంతించాలని చెప్పి గుళ్ళో ఒక పూజ చేశారు. పూజ చేసి ఒక 2 నిమిషాలు మౌనం అయితే పాటించాం మేము అందరం కలిసి. शान्त्या सर्वशान्त्या वाक्यं विपदे चतुष्पदे च शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः. నేను ఒక తోరణం టోకెన్ తీసుకున్నాను అండి. నేను పర్టికులర్లీ చెప్పక్కర్లేదు కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఎంత ఫేమస్ డాలస్లో. ఇక్కడ అనుకుంది మనసులో అనుకుని ఆ తోరణం కట్టి ఒక 16 రోజులు ఒక నామం చదివితే రోజుకు 9 సార్లు అనుకుంది జరిగిద్దని చెప్పి పెద్ద నమ్మకం అనమాట. సో మేము అదంతా కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత బయట హ్యాపీగా 2-3 ఫోటోలు దిగేసి అటు నుంచి మంచిగా ప్రసాదం తిందామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ పెద్ద క్యాఫ్టేరియా ఉంది. ప్రసాదం అంటే పులిహోర కామన్ కదా, ఇక్కడ కూడా మా వాడికి పులిహోరే దక్కింది అనమాట. ఇది డాలస్లో ఇంతే. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. దానిలో మళ్ళీ హనుమాన్ టెంపుల్ అంటే నాకు ఇష్టమైన దైవం. సో నాకు చాలా మనసు హ్యాపీగా అనిపించింది అనమాట. ఇక్కడ ఎంతమంది హనుమాన్ భక్తులు చూస్తున్నారు ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో అక్కడి నుంచి అయితే దర్శనం ప్రసాదం అన్నీ చేసుకుని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఈవినింగ్ ఇంకా తెలిసిందే కదా, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు. ఇంకా మొత్తం ఫన్ యాక్టివిటీస్తో అసలు కుమ్మి పడేశారు కిడ్స్ అయితే. ఇగో తీసుకో, అదిగో అన్నిస్తున్నాడు తీసుకో. సారీ. వీడు లిటరల్లీ వాడి బొమ్మలన్నీ ఆ చిన్నిద్దరి పిల్లలకి ఇచ్చేస్తున్నాడు అనమాట. సో మేమైతే షాక్ అయిపోయాం. ఎందుకంటే లాస్ట్ టైం మా అన్న వాళ్ళ పిల్లలు వీడికంటే పెద్దోళ్ళు అనమాట, వాళ్ళ దగ్గర బొమ్మలు లాక్కుని మరీ ఆడుకుంటున్నాడు. బట్ వీళ్ళకైతే ఏడుస్తున్నాడనో లేకపోతే వాళ్ళతో ఆడుకుందామనో వాళ్ళకి బొమ్మలు ఇచ్చి ఆడిస్తున్నాడు కూడా. చెప్పు, ఇక్కడ ఆల్రెడీ మీ అమ్మాయిని అప్పుడే మా వాడు ఐస్ చేసుకుంటున్నాడు గిఫ్ట్స్ ఇచ్చి. అది ఎవరిది? హగ్గి వారు హగ్గి బేబీకి కిస్ పెట్టు, కిస్ పెట్టు, కిస్ పెట్టు. గుడ్ జాబ్. చెప్తున్నాగా ఈడొక గ్యాంగ్ లీడర్ లాగా ఈడెల్లో ఒకటి కెలకను, వాళ్ళది ఫాలో అయిపోను, మాకేమో భయవేను. సో ఇంట్లో ఏ చిన్న చిన్న పనులు ఉన్నా వాడే మనకైనా బాగా ప్రొఫెషనల్గా చేస్తున్నాడు. అందులోనంటే వాళ్ళకి హ్యాండిల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి పని బాగా. అదే ఇక్కడికి రాకుండా రివర్స్ అంటే చాలు కట్టిద్దేమో అని చెప్పి వేస్తాడు. సో ఇలా ఫన్గా యాక్టివిటీస్తో మేము కాసేపు ఆగిన తర్వాత ఇంకా ఎక్కువ యాక్టివిటీస్ కూడా ఆడుకుని ఉంటాం, షరాట్స్ అవన్నీ అని చెప్పేసి. బట్ ఇట్ వాజ్ సో ఫన్ దట్ ఈవినింగ్ పిల్లలు అందరూ కలిపి మంచిగా టైం స్పెండ్ చేసాము. సో నెక్స్ట్ డే అందరికీ బాయ్ చెప్పేసి అక్కడి నుంచి మేము వేరే ప్లేసెస్ చూడటానికి వెళ్ళాం అనమాట.
డాలస్ దగ్గరలో ఒక 1 hour డిస్టెన్స్లో అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి నుంచి ఫోర్ట్ వర్త్ అని చెప్పేసి ఒక ఊరుంది. ఈ ఊరు మెయిన్లీ ఫోకస్ ఏంటి అంటే మేము వెళ్ళిన ప్లేస్ మెయిన్లీ మీరు టీవీలో చూసుంటారు కదా, కౌబాయ్ హ్యాట్, షూస్, గుర్రాల మీద వెళ్తారు అండ్ ఆవుల్ని వాటిని పట్టుకుంటారు. సో ఈ ట్రెండీగా ఉంటుంది, ఆ థీమ్లో ఉంటుంది మొత్తం ఎంటైర్ ప్లేస్ మొత్తం. అండ్ అఫ్ కోర్స్ వైబ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఫుల్ క్రౌడెడ్, చాలామంది జనాలు ఉన్నారు. మీరు ఇప్పుడు పర్టికులర్లీ చూస్తున్న కౌ కొంచెం చిన్న సైజ్ అనే చెప్పొచ్చు, ఆ లాంగ్ హార్న్స్ కానీ చిన్నదే చెప్పొచ్చు. ఎందుకంటే మేము షోకి మధ్యలో బిహైండ్ ద సీన్స్ అని చెప్పేసి అసలు ఎలా ఉంటాయని చెప్పేసి వెనకాల ఒక ఎగ్జిబిషన్లో పెడతారు, ఇది ఫ్రీ ఎంట్రీ, అక్కడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట, ఆ హార్న్ ఎంత లాంగ్ ఉంటుంది అండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండి హార్స్ అయినా పట్టుకోండి, కానీ ఆ బుల్స్ కానీ ఆ కౌస్ కానీ దగ్గరికి కూడా వెళ్ళొద్దు. చూస్తున్నారు కదా. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఈ బిహైండ్ ద సీన్స్లో కూడా మెయిన్ కౌస్ లేవు ఆర్ మెయిన్ బుల్స్ లేవు. తర్వాత ఒక 2 hours ఒక షో ఉంటుంది, ఆ షోలో అయితే మెయిన్ శాలరీలన్నీ దింపుతారనమాట, రోడ్ షో. వాట్ ఈస్ ఇట్ ఏంటది? హార్స్. అదిగో. రోడ్ షో అని చెప్పా కదా. ఇనీషియల్లీ మాకు అది చూసుకునే ఆలోచన అయితే లేదు, ఎందుకంటే మేము డాలస్ నుంచి ఆస్టిన్ రావాలంటే 3 hours పట్టింది. ఇప్పటికీ చాలా తిరిగేసాము, మళ్ళీ నేను అలసిపోయి డ్రైవింగ్ అప్పుడు నిద్ర వస్తుందేమో అని చెప్పేసి రిస్క్ ఎందుకని అనుకున్నాము. బట్ మేము తినేసి బయటకు వచ్చే టైంకి 3:40 అయిపోయింది అనమాట. ఇంకా 20 minutesలో రోడ్ షో ఉంటుంది, చూసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకెట్లానో ఉండాల్సి వచ్చింది. ఇంత క్రౌడ్ చూసి షాక్ అయ్యాం, ఎందుకంటే ఈవెంట్ ఈ పర్టికులర్ షో వచ్చేసి ఇట్స్ ఎ ఫ్రీ థింగ్ అనమాట, మనీ ఏం కట్టక్కర్లేదు. ఏముంటుందిలే అని అనుకున్నాము, బట్ ఎలానో ఉంటున్నాం కదా, ఒక 20 minutes ఆగి చూసి వెళ్దాం అని అనుకున్నాం. బట్ క్రౌడ్ వచ్చేసి టూ మచ్ ఉన్నారు. మేము ఒక 10 minutes ముందు వెళ్ళాము, ఎగ్జాక్ట్లీ 4కి అయితే మా వెనకాల కూడా ఫుల్ జనాలు ఉండిపోయారు అనమాట. ఇంకెందుకు లేటు, షో అయితే స్టార్ట్ అయిపోతుంది, మీరు నాతో పాటు చూసేయండి. ఇదైతే అందరికీ తెలిసిందే అండి, యుఎస్లో ఏ ట్రిప్ అయినా సరే మ్యాగ్నెట్తో ఎండ్ అయ్యిద్ది. ఏ ట్రిప్కి వెళ్ళినా సరే మన లోకల్ స్టోర్కి వెళ్ళి ఆ ట్రిప్కి సంబంధించిన మ్యాగ్నెట్ కొనుక్కొని మనం ఫ్రిడ్జ్ మీద అతికించిందే ఆ ట్రిప్ అయితే ఎండ్ అవ్వదు. సో మేము కూడా అదే ఫాలో అవుతాం. మేము ఎక్కడెక్కడికి వెళ్ళిన ప్రతి చోట నుంచి అట్లీస్ట్ ఒక ఐటమ్ తెచ్చుకుంటాం. ఇట్ మైట్ నాట్ బీ ఏ మ్యాగ్నెట్, బట్ ఒక ఐటమ్ అయితే గుర్తుగా తెచ్చుకుంటాం అనమాట. అండ్ ముందు చెప్పా కదా, ఈ కౌబాయ్ షూస్ అండ్ హ్యాట్స్ ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పేసి. అండ్ ఈ కాస్ట్ ఏం నార్మల్గా ఉండదండి, పేలిపోద్ది ప్రైజు. వాట్ ఆర్ దీస్ షూస్? కెన్ యు సే షూస్? 500 అంటే ఇది $500. ఎవరు కొంటారు విజయ్? కొంటారు, వేసుకోవాలి కదా రోజు. రోజు వేసుకోరమ్మా. $500 పెట్టి కొనుక్కుని రోజు వేసుకుని ఆ ఫుల్ హార్న్ కొనుక్కుని ఇంట్లో పెట్టుకోవచ్చు. 250 అంట. బాగుంది అది.
హ్యాట్స్ ఇన్ని రకాలు ఉంటాయని చెప్పి నాకు షాప్కి వెళ్తేనే తెలిసిందండి. మీ హెడ్ సైజు తగ్గట్టు ఆ షేప్కి తగ్గట్టు వాళ్ళు దాన్ని ఐరన్ చేసి అసలు మంచిగా ప్రెప్ చేసి మరీ ఇస్తారు. ఇది ప్యూర్ లెదర్ హ్యాట్స్. మీరు ప్రైస్ కూడా చూడొచ్చు, 900, 1400 అట్లా ఉందన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో నాకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.